రకంగా ఇంకొకరు బాధితులు కావద్దు. డెఫినెట్గా ఇక్కడతో మనం నిలిపివేయాలి కాబట్టి మిమ్మల్ని తీసుకొని ఇంత మాట్లాడాల్సి వస్తుంది. ఏం మాటలు చెప్పేది? సరే, మీరు కొంత దైవ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి మీరు కొంత తనని పిలిచారు, మాట్లాడారు, పాపం గౌరవించారు. కానీ వర్షిని అటువంటి ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడం, తర్వాత ఇంకొకరు అట్లాంటి చాలామంది ఉన్నారట. ఇంకా నాకు కూడా తెలియదు, ఇప్పుడిప్పుడే ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నాయి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా సాగే అవకాశం ఉంది. ఇటువంటి వాళ్ళు ఇంకొకసారి బయటికి రాకూడదు, బాధితులు కాకూడదంటే మీరు నోరు ఇప్పాల్సింది తప్పదిక. సో మీతో ఎటువంటి విధంగా మాట్లాడేవాడు? అంటే మిమ్మల్ని బుజ్జగించినట్టుగా నేను చూసాను. దాంట్లో ఆడియో కూడా మీరు విడుదల చేసిన ఆడియోలో లవ్ యూ, మిస్ యూ, కిస్ యూ ఇలా చాలా వ్యాఖ్యలు చేశాడు. అంటే మీతో ఎటువంటి విధంగా ప్రేమగా మాట్లాడేవాడు? మిమ్మల్ని ఏ రకంగా మచ్చిక చేసుకున్నాడు? అన్న తన మాటలే అట్రాక్ట్ అన్న. తనతో పాటు నేను ఇదివరకు కూడా మొన్న చెప్పిన, జస్ట్ ఒక 10 days తనతో పాటు ఉండండి, ఆటోమేటిక్ పడిపోతారు. ఒక రాధిక కాదు, వర్షిని కాదు, ఎవరైనా సరే వాళ్ళు. అదే చెప్పమ్మా. అంటే ఏం మాట్లాడతాడు, ఎటువంటి విధంగా మాట్లాడతాడు? అంటే మీకు నేను అది వాట్సాప్ వాయిస్ మెసేజ్ పంపాను చూడండి, అలాంటి మాటలు. అంటే అంగం ఉన్న వ్యక్తి కూడా మాట్లాడలేని మాటలు. అంటే అంత ప్రేమ, అంటే ఆ ప్రేమ మనం భరించలేము అన్న, అంత ప్రేమిస్తుంది. ఒకేసారి తన మాట వినకపోతే మనం ఎదురు తిరిగామనుకోండి, ఇప్పుడు మీరు వెళ్తున్న మార్గం ఇది తప్పు. నేను అలా చాలా సార్లు ఖండించాను. నేను చాలా సార్లు నన్ను బ్లాక్ లో పెట్టి మళ్ళీ బ్లాక్ లోకి వెళ్ళి తీస్తుండే. నేను నాకు నచ్చకపోతే అది నచ్చలేదు, మీరు వెళ్తుంది తప్పు అని చెప్తే తనకు నచ్చదు, తన మాటే మనం వినాలి, అది తప్పైనా ఒప్పైనా.